చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ స్టైల్లో వైద్యులు, అదేవిధంగా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇతర సిటీలకి ధీటుగా మన నెల్లూరులో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ వైద్యులు ఎంతో మంది బయట దేశాల నుంచి విద్యను అభ్యసించి మన ఊర్లకి వచ్చినప్పటికీ ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగినా అన్ఎక్స్పెక్టెడ్ గా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చినా మరియు గర్భిణులకి ముఖ్యంగా ప్రతిరోజు కూడా వీళ్ళందరికీ ఎంత వైద్యులున్నా గాని చివరి క్షణంలో కాపాడేది మటుకు ఒక రక్తపు బుట్టే. ఆ రక్తం కోసం ఈరోజు ఎంతో మంది సమాజానికి మేలు చేయాలా అన్న ఒక భావంతో ఎన్నో ఫౌండేషన్స్, ఆ కోణంలోనే మీకోసం మేము ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి ఏర్పడి కార్తీక్ గారు, శివ గారు మరియు వారి మిత్రులు వీరందరూ కూడా కలిసికట్టుగా పోయిన సంవత్సరం వీఆర్సీ మైదానంలో వారు మొదలు పెట్టడం కూడా జరిగింది. మొట్టమొదటి కార్యక్రమం ఈ యొక్క రక్తదాన శిబిరాలు మరియు నేత్రదానం ఇటువంటి కార్యక్రమాలతో వారు మొదలుపెట్టి ఈ సంవత్సరం రోజుల పాటు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు వాళ్ళు క్రమేణా క్రమం తప్పకుండా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పెద్దలకు గాని, నడి వయస్కులకు గాని, పిల్లలకు గాని వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఆ యొక్క ఫౌండేషన్ ద్వారా మీకోసం మేము అనే ఫౌండేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్లి స్వచ్ఛందంగా సేవ చేయడం మనం ఈ సంవత్సరం రోజుల్లో కూడా చూసాం. మరి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఏసీ సెంటర్లో రక్తదాన శిబిరం వారు పెట్టి సుమారుగా ఇప్పటికే 110 మంది పైనే ఈ యొక్క బ్లడ్ ని కూడా డొనేట్ చేశారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు సింహపూరి హాస్పిటల్స్ అధినేత రవీంద్రారెడ్డి గారు, కృష్ణ చైతన్య కాలేజ్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు రక్తదాన శిబిరం గురించి ఎప్పుడు కూడా తన వంతు ముందుండే ప్రోత్సహించేటటువంటి అవార్డు విన్నర్ శ్రీ భాస్కర్ గారు మరియు ఇతర ఫౌండేషన్ సభ్యులు, అమూల్య ఫౌండేషన్ సభ్యులు టోనీ గారు, వారి మిత్రులు, వారి సభ్యులు మరియు మనోహర్ గారు మరియు ఇతర మిత్రులు అందరూ కూడా, ముజీర్ గారు, వీరందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ప్రారంభింప చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మనం గాని ఒక బొట్టు రక్తం గాని ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తిరిగి మనకి భవిష్యత్తులో అదే రక్తం మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఎప్పుడూ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని, ఐ డొనేషన్ క్యాంప్స్ ని, హెల్త్ చెకప్ క్యాంప్స్ ని వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. కేవలం ఈ యొక్క రక్తదాన శిబిరమే కాదు, మీకోసం మేము అనే ఫౌండేషన్ ద్వారా ఈరోజు వారు అందులకి నిత్యావసర సరుకులు మరియు గర్భిణులకి పలహారాలు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ చేతుల గుండా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేయదలుచుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా వారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఈ యొక్క ప్రాణాల కోసం హాస్పిటల్స్ కు వెళ్లిన వాళ్ళకి బ్లడ్ అందే విధంగా వాళ్ళు అన్నిటికీ కూడా ముందుండి నడిపించాలా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దిగ్విజయపరిచిన ఈ యొక్క బ్లడ్ క్యాంపెయిన్ దిగ్విజయపరిచినటువంటి రక్తదాతలు మరియు మిత్రులు, మీకోసం మేము ఫౌండేషన్ వారు, ఇతర ఫౌండేషన్ వారు, ముఖ్య అతిథులు వీరందరికీ కూడా హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.